Hi Arshu, wish you many happy returns of the day. ఈరోజు నీది 18th బర్త్డే సెలబ్రేషన్. 18 సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ నువ్వు ఎప్పుడు చిన్న వయసు నుండి 18 సంవత్సరాలు అయినట్టు కొంచెం కూడా మాకు రియలైజ్ కాలేదు. రియల్లీ గ్రేట్. మాకు ఎప్పుడు కూడా నీ ద్వారా కంప్లైంట్స్ ఎక్కువ రాలేవు. వీఆర్ వెరీ ప్రౌడ్. అంతేకాక ఎప్పుడో ఒకసారి 10th కొన్ని కంప్లైంట్స్ నీ వచ్చినాయి స్కూల్ నుండి, బై మిస్టేక్ మిస్అండర్స్టాండింగ్ కావచ్చు. దాన్ని కూడా నువ్వు 10th ఒక మంచి మార్క్స్, ఒక మంచి రిజల్ట్ తీసుకొచ్చి వాళ్ళకి కూడా జవాబు ఇచ్చినట్టు అయింది. మాకు కూడా బాగా గౌరవంగా ఫీల్ అయ్యింది. నువ్వు ఎప్పుడు ఇంత చిన్న వయసులో నీ థింకింగ్ చాలా బాగుంది. పేరెంట్స్కి ఏం అవసరం ఉందో, అన్నయ్యకు ఎలా హెల్ప్ కావాలను ప్రతిదానికి నువ్వు అర్థం చేసుకొని మిదిలినావు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీ మీద ఉంటుంది. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఏం పెద్దది ఏం కోరుకోలేవు, కానీ మాతోని ఎంత అయిందో అంత మేము ప్రయత్నం చేసినాము. ఇక కూడా ప్రయత్నం చేస్తాము. నీ లైఫ్ ఇంకా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాము. ఇక ముంగట నువ్వు అనుకున్నవన్నీ, నువ్వు చూసిన కళలన్నీ పూర్తిగా కావాలని, నీకు ఇష్టమైన దేవుడు శ్రీ గణపతి బప్ప అన్ని కళలు పూర్తి కావాలని మనసారా గణపతి బప్పకు కోరుతున్నాము. ఫస్ట్ టైం మనం గణపతి పెట్టుకున్నప్పుడు కూడా మనము ఒక 2 సంవత్సరాలు ఒక రోజే పెట్టుకున్నాము, కానీ నీకు భక్తి ఎక్కువ పెరిగింది. నీకు ఇష్టపూర్వకంగా దాన్ని మళ్ళీ మనం రోజు కొన్ని పెంచుకున్నాము. ఇలాగే నీకు భక్తి దేవుని మీద బాగా కలవాలి, పేరెంట్స్ మీద భక్తి కలవాలి. నువ్వు ఎంతో హెల్ప్ చేస్తున్నావు అన్నకు, ఇది కూడా చాలా గ్రేటు. మీ ఇద్దరు అన్నదమ్ములు ఒక రామ్ లక్ష్మణ్ లాగా ఉండాలని మనసారా కోరుతున్నాను. ఇంకా చెప్పాలంటే బాగుంది, అది నీకు తెలిసిన విషయమే. వన్స్ అగైన్ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Hey, hello, hi Arshu. Wish you many happy returns of the day. 18th birthday, 18 responsibilities, 18 work, number of things. Now adulthood. బాప్రే ఎన్ని గణం వచ్చేసినాయి ఒక్కడేసారి కదా. కానీ ఇక్కడ దాకా చేరుకున్నావు అంటే ఏదో చేసినావచ్చు. మా అందరికీ ప్రౌడ్ చేసినావు. ఎవ్రీవన్ ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, అండ్ ఐ రియలీ లవ్ యూ అ లాట్. అండ్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ ద స్టార్టింగ్, చిన్నప్పటి నుంచి ఎవరి దాకా చూస్తే కొన్ని మూమెంట్స్ చెప్తా. నీ మీద బాగా ప్రేమ ఎప్పుడు వచ్చిందంటే తెలుసా, ఫస్ట్ టైం నీ మీద పాలు పడేటప్పుడు ఒక్కటిసారి అప్పుడు అది బాగా ఇమోషనల్ ఉండే. నువ్వు ఎంత ఏడిచినావు అంటే అంత ఏడిచినావు. కానీ మళ్ళా సెకండ్ టైం నీకు ఒక అన్న ఉన్నాడని ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ నేనై అన్న ఉండి నీకు ఎన్ని కేర్ తీసుకోవాలని నాకు ఆ రెస్పాన్సిబిలిటీ సెకండ్ టైం మళ్ళీ వచ్చింది. ఎప్పుడంటే నీతోటి ఒక దివాళీ అప్పుడు, ఒక పటాకి అప్పుడు ఆ పావుస్ది చింగారి మొత్తం ఇళ్ళ పోయింది, కళ్ళల్లో పోయింది. అది బాగా ఎమోషనల్ ఉండే హర్షు. ఐ రియలీ క్రైడ్. బాగా ఏడ్చిన. ఎంత ఏడ్చిన అంటే నీ కోసం ఏదైనా ఇవ్వచ్చు అని అప్పుడు ఒక్క ఫీలింగ్ వచ్చింది. సో యూ ఆర్ రియలీ వెరీ గుడ్ పర్సన్ హర్షు. నువ్వు ఇప్పుడు చెప్తే నీ గురించి బాగున్నాయి చెప్పడానికి. చిన్నప్పటి నుంచి మనం గొడవ పడ్డడం, ప్రతిసారి మస్తీ చేసుడు, అంటే ఇంకాసేపు మమ్మీ వచ్చి నాకు కొట్టుడు, నీకు అది కొట్టుడు. చిన్నప్పుడు అన్ని ప్రతి జగాల లైక్ నువ్వు ఉండే.
ఈవెన్ లైక్ నా ఆల్సో నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు కొన్ని మాటలో, ఈవెన్ లైక్ ఇట్లా ప్రూవ్ చేస్తావు కి లైక్ అన్న ఎంత చేసిండని. ఐ రియలీ వెరీ హ్యాపీ విత్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ హర్షు. కానీ ఒక మాట, ఎన్ని గణం చేసినావు కదా, నువ్వు కూడా ఒక ప్రూవ్ చేసుకున్నావు బ్రదర్. నీదొక్కటి కెరియర్ గురించి, ఇంకొక పైసల గురించి నాకు ఇక్కడ అనిపించింది యూ హ్యావ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ మనీ. సో వెన్ యూ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ ఇన్ మనీ, ఐ ఫైండ్ అవుట్ దట్ లైక్ నీకు మనీ అంటే ఎంత ఇష్టం అని. అప్పుడు నేను అనుకున్నా, ఆఫ్టర్ 10th యు వర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ, ఐ వుడ్ సే వెరీ చిన్నప్పుడు వయసులో, వెరీ చిన్న ఉన్నప్పుడు కూడా, ఆఫ్టర్ 10th యూ హ్యావ్ ఎర్న్ సమ్ మనీ. అండ్ నువ్వు నీ కేర్ నువ్వే తీసుకున్నావు, నీ ఖర్చులు నువ్వు పెట్టుకున్నావు. అది చూడు, అది కదా, అది ఎంత ప్రౌడ్ ఫీల్ వచ్చింది అనిపించిందంటే, that was one of the best moment I will never ever forget. And I'm very proud of you brother, from when you born up till now. And I had lot many discussions with you, నీతోటి బాగా గొడవ పడ్డాం ఎక్సెట్రా అండ్ ఆల్, కానీ నీతో ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసిన, ఎవ్రీ మూమెంట్. నాకు ఫ్రెండ్స్ లేరు కానీ నేను ఒక్కటే మాట చెప్తాను, నా ఒక తమ్ముడు ఉన్నాడు, వాడే నా ఫ్రెండ్ అని. వాడితో ఉంటే ప్రతిదీ అన్నీ హ్యాపీ అయిపోతుంది. ఇది నాకు బాగా నచ్చుతుంది. అందుకోసం నాకు ఫ్రెండ్స్ లేరు, బాగా తక్కువ మంది, కానీ ఎటు బయట వెళ్ళినా కూడా నీతోటే వెళ్తా, ఎటు వెళ్ళినా కూడా నీతోటే పోతా, సినిమా పోతే కూడా నీతోటే పోతా. ఎందుకంటే అంత ఇష్టం. ఎక్కడైనా బయట పోయినా కూడా నీతోటే పోతా. దాట్ ఈస్ వాట్ హర్షు. సో ఇఫ్ వి డిఫైన్ హర్షు ఇన్ వెరీ సింపుల్ వర్డ్స్, Harshu is something unimaginable. Harshu is something which cannot be traced back or told in words. He is always ready for the friends. And నువ్వు నీ ఫ్రెండ్స్ కోసం రే, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకైతే బయట పోతే ఎవడు గుర్తు పట్టాడు. నీకు బయట పోతేనే అరే హర్షు బాయ్ క్యా చల్ రా హై. What that is what the aura of yours. You have infinite aura as compared to mine. So I really very love that and have the best experience with you anytime. And నీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నీ అన్న ఒక్కడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఒక్కటే మాట, ఒక్క కాల్, నీ దగ్గరనే ఉంటాడు. కానీ నేను నీతో నడితే నాకు అన్న ఎవడన్నాడు, నీవు ఏదో ఎవడో బాడీ గార్డ్కి పెట్టుకున్నావా అంటారు. So you are like a bodyguard when I am standing with you, because I never feel that I am elder than you. You always look elder than me itself. So that is what the bonding we have. So thank you so much and love you a lot. May you have lot many responsibilities after this 18, and all the best for your 12th exam which is coming now. Let's do it well, and again wish you many happy returns of that era. Happy 18th birthday. Happy adulthood. Bye. నేను మా అరుసు గురించి చెప్పాలనుకుంటున్నా, మా చిన్న తండ్రి గురించి చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయ్యేటప్పుడు మాకు అమ్మాయి పుట్టాలని చాలా బాగా కోరిక ఉండే. కాకపోతే ఏమైంది, ఇక బాగా అందరు అన్నారు ఒక అబ్బాయి తర్వాత అమ్మాయి పుడుతుంది అని హ్యాపీనెస్ ఉండే. ఇక తర్వాత ఏమైంది, ఇక మార్చు కడుపు వచ్చిండు, మేము హాస్పిటల్లకు సోనోగ్రఫీ ఇవన్నీ చేసినాము. అప్పుడు మాకు ఎవరు చెప్పలేరు. కాకపోతే ఏమైంది, తర్వాత ఇక మేము అనుకున్నాం అమ్మాయి పుడుతుందచ్చు అనుకున్నాం. కానీ ఇక ఒకరోజు టైం వచ్చింది, డెలివరీ అయ్యే టైం. ఆ రోజు నేను డెలివరీ హాస్పిటల్లో పోయేటప్పుడు ఇక చాలా జర బాధగా ఉండే నాకు. ఇక డాక్టర్లు చెప్పారు కి సిజరింగ్ చేయాలి అంటే, ఇక మా ఆయన సుధా బాగా బాధగా ఉండే. ఇక ఆ రోజు లోపలికి వెళ్ళినాను. ఇక హాస్పిటల్లో సిజరింగ్ అయింది. ఆ నొప్పి నేను భరించలేను. కాకపోతే మార్సు పుట్టాడు. కొంచెం ఇక జర బాధగా ఉండే. తర్వాత మార్సు ఎలా పెరిగాడో
ఆ నొప్పి నాకు మొత్తం యాది మర్చిపోయినా. ఎందుకంటే నాకు కూతురు కావాలనుకున్నా, కూతురు లేక మా హర్షుకే కూతురులాగా వచ్చేసాడు. అందుకోసం నేను బాగా చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మా హర్షు కూతురులాగా నచ్చాడు. నాకు అంతా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అందుకోసమే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు నాకు అప్పట్లో కూతురు లేదని బాధ ఉన్నా, కానీ ఇప్పుడు కూతురు లేని నోటు తీర్చిండు భగవంతుడు. థ్యాంక్స్ వెరీ మచ్. అంతే. హ్యాపీ బర్త్డే టు యూ మార్సు. 18 years. నేను అనుకున్నది ఊహించుకున్నది ఇదే. తండ్రి, నువ్వు నీ భగవంతుని నేను కోరుకుంటున్నా, నువ్వు ఎప్పుడు నీ విశేషాన్ని భగవంతుడు నీ విశేషాన్ని నీ మనసులో ఏమున్నాయో మన విశేషాన్ని పూర్తి కావాలని భగవంతుడు నేను కోరుకుంటున్నాను. అంతే. హ్యాపీ బర్త్డే టు యూ హర్షు. మా హర్షుది 18 years కంప్లీట్ అయింది. ఇప్పుడు జస్ట్ నాకు చాలా బాగా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మా హర్షు 17 years 18 yearsకు వచ్చేసాడు. నాతోటి ఎప్పుడు ఒక మాట అనేది, ఏమని, మమ్మీ నువ్వు టెన్షన్ తీసుకోకు, 50 తుల సోనా నీకు ఎక్కడికి వెళ్ళానికి తీసుకొస్తా, 50 తుల సోనా మమ్మీ నేనున్నా మమ్మీ అనేవాడు. నాకు ఆ మాట నాకు ఎందుకంటే ఇప్పుడు 18 years కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏది సెక్షన్ చేసినా కానీ నాకు మా హర్షు 50 తుల సోనా ఇస్తాడని నేను ఎదురు చూస్తున్నాను. మా బంగారీ కొండ బుచ్చి కన్నా. ये जो पीएमजी कॉलोनी में हमारे छोटे भाई हर्षु भाई रहने के लिए आज उनका जन्मदिन है। ये जन्मदिन के शुभ अवसर पे आज हम उनके हर्षु भाई के घर पे आए उनको बधाई देने के लिए। ये जो हर्षु भाई है हमारे बहुत करीबी दोस्त हैं और मेरे छोटे भाई जैसे हैं। हर्षु भाई हम लोग पिकनिक में गए थे 26 जनवरी से एक दिन पहला, मतलब 25 जनवरी को। तो 25 जनवरी को पिकनिक से जाके आने के बाद थकने के बाद हम लोग आराम कर रहे थे। तो हर्षु भाई ने मुझे फ़ोन किया रात को 10 बजे कि बोले 26 को अपने को झंडा बंधन बनाने गए। तो मैं बोला हर्षु भाई अभी हम तो पिकनिक जाके आए, पूरा सब लॉस है। तो मुझे बोले भाई टेंशन मत लो, मैं हूँ ना आपके साथ। ओके। तो मैं बोला भाई चलेगा। तो मेरे को बोले भाई तुम जो झंडा बंधन का बाकी सब खर्चा तुम देखो, बच्चे लोग का खाना समोसा नाश्ता स्नैक्स का खर्चा मैं देखता हूँ। तो मैं बोला हर्षु भाई चलेगा। तो मैं उनको बाकी जो रस्सी झंडा वो सब चीज़ लाने के लिए मेरा खर्चा दे दिया। तो हर्षु भाई ने मुझे थोड़ा हेल्प करके बच्चों के लिए स्नैक्स का हेल्प करके मैं अच्छी तरीके से 26 जनवरी बना के लोगों को अच्छा मैसेज दिया। और हर्षु भाई इतना मेहनती इंसान है, अच्छे ने भले हमारे से उम्र से छोटे हैं, उनकी उम्र अभी 18 के आसपास रहेगी, पर इतने मेहनती इंसान है कि जो दिल में ले लिए कि हमको ये करना है तो फ़ोन करके सबको कोऑर्डिनेट करके अच्छे से मिलजुल के कर ही लेंगे। फिर बाकी कुछ प्रॉब्लम रहेगा तो दादा मुझे ऐसा हुआ फ़ोन करेंगे। तो उनके हर चीज़ में मैं जाता हूँ, उधर उनके प्रॉब्लम सॉल्व करता हूँ। वो मेरा कुछ प्रॉब्लम रहेगा, कुछ बनाना रहेगा तो मुझे फ़ोन करेंगे, दादा ऐसा करने का अपने को ऐसा करना है। तो मैं भी उनके प्रॉब्लम में जाके पूरा अच्छे तरीके से हम पूरा काम कर लेते। और आज के दिन हर्षु भाई के लिए खूब बहुत स्पेशल दिन है और हर्षु भाई को जन्मदिन की खूब खूब बधाई देते हैं। जय हिंद जय महाराष्ट्र। हैप्पी बर्थडे हर्षु। हर्षु और हम लोग की दोस्ती आज से 3 साल पहले हुई है। हम लोग के बीच में दोस्त था प्रथमेश के थ्रू हर्षु और मेरी दोस्ती हुई थी। और हर्षु का नेचर ऐसे दोस्ती में बोले ना, कोई भी चीज़ को मना नहीं। उसको बोला ना कि हर्षु ये चीज़ की मदद चाहिए तो सीधा बोल देता है हाँ नहीं होगा, हाँ मैं करता हूँ, करके दिखाऊंगा। यही सीधा, ना तो बोलना उसको आता ही नहीं, करता है या फिर भरोसा तो दिलाई देता है कि हाँ हर्षु मैं तेरे को गणपत तेरे को ये चीज़ करके दूंगा और कर ही देता है। कोई भी चीज़ के लिए मना नहीं, कभी चीज़ नहीं, कुछ भी मांगो। ये और हर्षु और ये मेरी दोस्ती है। हॅपी बर्थडे, हार्दिक शुभेच्छा. हर्षू माझा हा 2017 पासून फ्रेंड आहे. मी राहायला आल्यापासून मी हर्षूसोबत ओळखी झाली माझी. नंतर हर्षू आम्ही एक दिवशी म्हणजे हर्षू माझा एकदम चांगला फ्रेंड आहे. कॉल केला उचलणार, काय पण असेल तर पहिला तो मला बोलणार की भाई डरो मत, काम करूंगा मैं, लेकिन
टेंशन नहीं लेने का, काम करूँगा। बाद में हम लोग एक्सीडेंट हुआ था हम लोग का सुबह हाँ। 7:30 बजे। तो हर्षु ने पहला फर्स्ट फ़ोन मेरे को किया था कि भाई किधर हो। मैं बोला भाई मैं जॉब पे हूँ, 5 मिनट में आ रहा हूँ। मैं फटक से 5 मिनट में गया, घर पे किसको बताया नहीं। पहला गणपत, मैं, हर्षु, प्रथमेश, बाद में दिन्या भाई, ये लोग सब लोग, हम लोग फ्रेंड लोग सब हर्षु के पास गए एक्सीडेंट होने के बाद। बाद में हर्षु हम लोग का बहुत अच्छा फ्रेंड है। हर्षु का बोलने का एक बात है कि हर्षु जब काम पड़ा तब हर्षु है, जब काम पड़ा तब हर्षु है। कभी बोलेगा नहीं भाई नहीं होएगा, कॉल करेंगे तो नहीं होएगा, ऐसा कुछ भी नहीं। मन बहुत अच्छा है हर्षु का। बाद में और एक बार बोल रहा हूँ हर्षु हॅपी बर्थडे, तुझ्या हार्दिक शुभेच्छा। हर्षु माझा हा 2017 पासून फ्रेंड आहे. मी राहायला आल्यापासून मी हर्षूसोबत ओळखी झाली माझी. नंतर हर्षू आम्ही एक दिवशी म्हणजे हर्षू माझा एकदम चांगला फ्रेंड आहे. कॉल केला उचलणार, काय पण असेल तर पहिला तो मला बोलणार की भाई डरो मत, काम करूँगा मैं, लेकिन टेंशन नहीं लेने का, काम करूँगा। बाद में हम लोग एक्सीडेंट हुआ था हम लोग का सुबह 7:30 बजे। तो हर्षु ने पहला फर्स्ट फ़ोन मेरे को किया था कि भाई किधर हो। मैं बोला भाई मैं जॉब पे हूँ, 5 मिनट में आ रहा हूँ। मैं फटक से 5 मिनट में गया, घर पे किसको बताया नहीं। पहला गणपत, मैं, हर्षु, प्रथमेश, बाद में दिन्या भाई, ये लोग सब लोग, हम लोग फ्रेंड लोग सब हर्षु के पास गए एक्सीडेंट होने के बाद। बाद में हर्षु हम लोग का बहुत अच्छा फ्रेंड है। हर्षु का बोलने का एक बात है कि हर्षु जब काम पड़ा तब हर्षु है, जब काम पड़ा तब हर्षु है। कभी बोलेगा नहीं भाई नहीं होएगा, कॉल करेंगे तो नहीं होएगा, ऐसा कुछ भी नहीं। मन बहुत अच्छा है हर्षु का। बाद में और एक बार बोल रहा हूँ हर्षु हैप्पी बर्थडे। Happiest 18th birthday and welcome to adulthood. Now you are turning 18, okay? So like maybe your life will look like dramatic and problematic, but you keep enjoying because this age is never going to come back, and equally balance your study as well. So and for studies आपको भी पता है मुझे बोलने की ज़रूरत नहीं है क्योंकि आपके पास अक्षय दादा है. So wishing you well, keep achieving your goals and best of luck. Bye bye. हैप्पी बर्थडे टू द मोस्ट काइंड हार्टेड पर्सन हर्षु. तेरे बारे में मतलब अभी मैं क्या ही बोलूँ. लाइक हमने लास्ट ईयर बात करना चालू किया था एंड टिल नाउ अभी तक मेरे को ऐसी बहुत सी चीज़ें बताने के लिए, हमारी बहुत सी मेमोरीज़ है जो मुझे अभी तक याद है एंड जो हमेशा याद रहेगी आगे भी. हमें बस 1 साल हुआ एंड मुझे 1 साल में ही मुझे तेरे साथ इतना कंफर्टेबल फील होने लग गई. मैं हैप्पी बर्थडे हर्षु, तेरे को 18 साल अभी पूरा हो रहा है और तेरी मेरी दोस्ती इतनी मतलब एक ही साल में इतना करीब हो गए हम लोग दोनों. तेरे को जब भी कॉल किया तभी तू उठता था, कभी कभी नहीं उठता था वो तेरे काम में रहेगा तू, पर तेरे को जो भी काम बोला तू करता है. अगर तू नहीं अवेलेबल रहता तो मतलब तेरे दोस्त लोग को करता है और तेरे दोस्त लोग भी मेरे अभी बहुत मतलब क्लोज हो गए. तो थैंक यू. और ऐसे अपना मतलब साथ ऐसे ही चलते रहे बस. हैप्पी बर्थडे हर्षु.